హలో అండి, వెల్కమ్ టు ఆహా ఇండియన్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చికెన్ తందూరి తయారు చేసుకుని ఎలానో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం, 4 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. మేము చూపించినగా మీరు చేసుకున్నట్టయితే మీకు బయట కూడా అవసరం లేకుండా ఇంట్లోనే చాలా టేస్టీ అయిన చికెన్ తందూరి చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనం ఈ మసాలాలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని, అలాగే 1.5 టేబుల్ స్పూన్ల తందూరి మసాలాను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మసాలాలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకొని ఈ మసాలాలో బాగా కలుపుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మన మసాలా చికెన్లోకి చాలా బాగా ఇంకుతుందండి. అలాగే ఇది బేక్ చేసినప్పుడు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చికెన్ ముక్కలన్నీ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని 4-5 గంటల పాటు కానీ లేదా ఓవర్ నైట్ కానీ పక్కన పెట్టుకోవాలి. ఇది మ్యారినేషన్ వల్ల దీని టేస్ట్ పెరుగుతుంది. సో ఎక్కువసేపు మ్యారినేట్ చేయడానికి చాలా ట్రై చేయండి. ఇప్పుడు బేకింగ్ ట్రే పైన ఇలా ఫాయిల్ పేపర్ వేసుకొని దీన్ని బేక్ చేసుకోవాలి. ఈ గ్రిల్ పైన కాస్త బటర్ అప్లై చేసుకోవడం వల్ల మన చికెన్ ఆ గ్రిల్కి అంటుకోకుండా ఈజీగా వస్తుందండి. ఇలా బటర్ అప్లై చేసుకున్న గ్రిల్పై ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కాస్త ఇలా కలుపుకొని గ్రిల్పై పెట్టుకోవాలి. ఇక్కడ నేను తందూరిలో ఫుడ్ కలర్ ఏమీ వాడలేదండి, న్యాచురల్గా ఉంటుందని. మీకు కావాలంటే మీరు కాస్త ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అరేంజ్ చేసుకున్న చికెన్పై కాస్త బటర్ ఉంచి ఓవెన్లో 375 degrees దగ్గర 40 minutes బేక్ చేయాలి. ముందు 20 minutes తర్వాత దాన్ని మరోవైపు తిప్పుకోవాలి. తర్వాత ఇంకొక 20 minutes బేక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల 2 వైపులా బాగా బేక్ అవుతుందండి. అంతే అండి, చాలా సింపుల్గా మన తందూరి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, comment, share and subscribe to our AHA Indian Kitchen and Vlogs. Thank you so much for watching.